హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు భక్తికి సంబంధించి ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కర్మ అనుభవించే తీరాలి అని అంటారు అందరూ, కానీ పూజలు, హోమాలు, అభిషేకాలు చేస్తాం దేనికి? దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. భగవద్గీతలో కర్మయోగ శ్లోకం అధ్యాయం 2 శ్లోకం 47లో ఈ విధంగా చెప్పబడింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూమా తే సంగోస్త్వ కర్మణి. అంటే నీకు కేవలం కర్మ చేయటంలోనే అధికారం ఉంది, ఫలితాలపై హక్కు లేదు. నీ కర్మ ఫలితానికే కారణమని అనుకోకు. అలాగే కర్మ చేయకపోవడం పట్ల కూడా నీకు ఆసక్తి ఉండకూడదు అని భగవద్గీతలో కర్మయోగం గురించి చెప్పబడింది. మనిషి ఈ లోకానికి వచ్చింది కర్మను అనుభవించడానికి. కానీ మనకి ఒక ప్రశ్న వస్తుంది, కర్మ అనుభవించాలి అయితే తప్పకుండా అనుభవించాలి కాబట్టి మనం పూజలు, హోమాలు, అభిషేకాలు ఎందుకు చేయాలి? దీనికి ఒక ఉదాహరణ ఉంది. మీరు బైక్ మీద బయటికి వెళ్ళారు, హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ జరిగితే తల పగలాల్సిన చోట చేతులకు చిన్న చిన్న గాయాలతో పోతుంది. అలానే పూజలు, హోమాలు, అభిషేకాలు మన జీవితంలో వచ్చే క్లిష్ట పరిస్థితుల తీవ్రతని తగ్గిస్తాయి. ఉదాహరణకి మీ గురుబలం బలహీనంగా ఉంటే గోసేవ చేసి గోవుకి శనగలు పెట్టడం, భైరవుడికి రొట్టెలు సమర్పించడం, రావి చెట్టుకి నీళ్లు పోయడం, గురుదత్త స్వామి పూజలు చేయడం ఇవన్నీ కర్మను తగ్గించే విధంగా చేస్తాయి. కానీ కేవలం 108 శనగలు పెట్టడం వల్లనే దత్తస్వామి మొత్తం కర్మను తీరుస్తాడా? 3 రొట్టెలు పెట్టడం వల్ల భైరవుడు అన్ని తొలగిస్తాడా? కాదు. అది మీ భక్తి, మీ తపన బట్టి ఆ అనుగ్రహం కలుగుతుంది. అసాధ్యమైన కార్యం అంటూ దత్తస్వామి దగ్గర ఉండదు. మీ నిజమైన భక్తే ఆయన శక్తి. అందుకే దైవజ్ఞులు మన స్థితి బట్టి మంత్రాలు, పూజలు చేస్తారు. కొండను త్రవ్వి వజ్రం తీయమని ఎవరు చెప్పరు. కానీ మీ ప్రయత్నం, భక్తి బట్టి దైవ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. భక్తితో ఈ వీడియోను చూసి లైక్ మరియు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.